కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ లాగే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఓన్లీ వాళ్ళ ఓన్ స్టేట్ పీపుల్ కి మాత్రమే మెజారిటీ ఆఫ్ జాబ్స్ ఇవ్వాలని చెప్పి లాస్ తీసుకొస్తే కనుక దేర్ విల్ బి 3 మేజర్ ప్రాబ్లమ్స్. బెంగళూరులో ఉండే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇండియాలో రిమైనింగ్ స్టేట్స్ లో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీస్ కి అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి కూడా టఫ్ కాంపిటీషన్ అనేది ఇచ్చి కాంట్రాక్ట్స్ అనేవి సాధించాలి. సో ఇప్పుడు ఇక్కడ స్కిల్ అండ్ మెరిట్ ని పక్కన పెట్టి ఓన్లీ లోకల్ రెసిడెంటే కావాలని కూర్చుంటే కనుక పనవదు. ఇలాంటి పాలసీస్ వల్ల ప్రాంతీయతత్వం పెరిగిపోతుంది. మా రాష్ట్రం మాదే, మాది మీది అని చెప్పి ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేది చాలా మంది ప్రజల్లో పెరిగిపోతుంది. అండ్ దిస్ కుడ్ అల్టిమేట్లీ వీకెన్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ ఇన్ ఇండియా. ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టేట్ లో క్వాలిఫైడ్ యూత్ ఉండి కూడా వాళ్ళకి ప్రాపర్ ఆపర్చునిటీస్ అనేవి అక్కడ లేకపోతే కనుక, ఎలాగో వేరే స్టేట్ కి వెళ్ళే ఆప్షన్ లేదు కనుక బెటర్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు ఏకంగా వేరే దేశానికే వెళ్ళిపోతారు. అప్పుడు అది ఇంకా పెద్ద లాస్ అవుతుంది. అయితే ఇప్పుడు స్థానికులకు జాబ్స్ ఇవ్వకూడదని చెప్పి నేను అనట్లేదు. ఇన్ఫాక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకొస్తున్న ఈ పాలసీస్ ని కూడా 100% రాంగ్ అని చెప్పలేదు. అయితే దీనికి సొల్యూషన్ లాంటి పాలసీస్ కాదు. ఆ రెస్పెక్టివ్ స్టేట్ లో ఉండే యూత్ కి నైపుణ్యత, స్కిల్ అనేది పెంచాలి. అప్పుడు జాబ్స్ అనేవి వద్దన్నా కూడా వాళ్ళకే వస్తాయి.